అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జోన్ మండలం వెంకటనాయనపల్లిలో గొల్ల మాదయ్య తర్వాత బోయ చెన్నయ్య వీళ్ళిద్దరి మధ్య పక్కపక్క పొలాలు ఉన్నాయి. ఆ పొలాలు ఏంటంటే ఎప్పటి నుంచో వాళ్ళ మధ్య ఒక 5 మీటర్ల గట్టు ఉంది. గవర్నమెంట్ అవి పోరంబోక్ పొలాలు ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు. దాని మీద ఏంటంటే ఈ బోయ చెన్నై ఏం చేశాడంటే ఆ గట్టు మొత్తం తీసేయడం జరిగింది. దాని మీదట ఈ గొల్ల మాదయ్య పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్కి ఇరువురిని పిలిపించి మాట్లాడి ఆ స్పాట్కి ఒక ఏఎస్ఐని పంపించి చూసి రికార్డ్స్ అన్ని పరిశీలించిన తర్వాత ఏం చెప్పారంటే నువ్వు అట్లా చేయటం తప్పని చెప్పి బోయ చెన్నైకి చెప్పడం జరిగింది. చెప్పి దాని మీద ఇద్దరికి రాజీ చేశారు. ఏదైతే అంతకుముందు 5 మీటర్లు ఉందో అది తీసేశాడో అప్పుడు 2 మీటర్లు వేసేటట్టు వాళ్ళిద్దరి మధ్య గట్టు కింద వేసేటట్టు ఇద్దరు ఒప్పుకున్నారు. దాని మీద ఇంటికి వెళ్ళారు. అది మొన్న జరిగింది. నిన్న సాయంత్రం ఏంటంటే ఈ గొల్ల మాదయ్య నిన్న సాయంత్రం 6:30 7 గంటల ప్రాంతంలో పొలం నుంచి వస్తూ ఉన్నాడు. పొలం నుంచి వచ్చేది వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే ఈ బోయ చెన్నయ్య ఇంటి మీదకి వెళ్ళాలి. అప్పుడు ఆ బోయ చెన్నయ్య వాళ్ళ కొడుకులు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం ఆయనతో పాటు ఒక 8 మంది అటాక్ చేశారు. ఈ గొల్ల మాదయ్యని అటాక్ చేసి కొడవలతోటి నరికారు. నరికితే తల మీద ఇష్టం వచ్చినట్టు తల మీద ఒక 4 బాగా డీప్ ఇంజరీస్ అయినాయి. అట్లానే భుజం మీద మంచి ఇంజరీ అయింది. అతను చనిపోయాడు అనుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇమీడియట్గా అక్కడ అంబులెన్స్ పిలిపించి హాస్పిటల్ తీసుకొచ్చి తర్వాత కర్నూలు హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. కర్నూలు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు. తర్వాత ఏమైందంటే ఏదైతే ఈ గొల్ల మాదయ్య ట్రీట్మెంట్లో ఉన్నాడో వాళ్ళ తమ్ముడు రామాంజనేయులు అని చెప్పి సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతను ఇంకొక 6-7 మందిని తీసుకొని వచ్చి ఈరోజు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో అక్కడ మా పోలీసు కూడా పికెట్ పెట్టడం జరిగింది. ఇద్దరిని వాళ్ళు ఉండగానే వాళ్ళు నెట్టేసి వాళ్ళు వచ్చేటప్పుడే ఒక పెట్రోల్ పట్టురావడం జరిగింది. 2 లీటర్ వాటర్ బాటిల్లో ఆ పెట్రోల్ చల్లి ఏదైతే ఈ ముద్దాయిలు ఉన్నారో బోయ చెన్నయ్య ఇంటి మీద అతని కొడుకుల ఇంటి మీద పడి అక్కడ ధ్వంసం చేశారు. 3 ఇళ్ళు. ఈ బోయ చెన్నయ్య ఇళ్ళు అయితే పెట్రోల్ పోసి కాల్ చేయడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా పోలీసు వెళ్ళడం జరిగింది. మన ఫైర్ ఇంజిన్ కూడా వెళ్ళి మంటలు ఆర్పేసి ఇచ్చేయడం జరిగింది. ఏదైతే గొల్ల మాదయ్యని నరికారో దానికి అటెంప్ట్ మర్డర్ కేసు కట్టడం జరిగింది. రైటింగ్ అటెంప్ట్ మర్డర్. అట్లానే ఈ బోయ చెన్నై ఇంటి మీద ఏదైతే ఈ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ వాళ్ళ మనుషులు వెళ్ళి నిప్పు పెట్టి చేశారో దానికి ఆర్సన్ కింద సెక్షన్ వేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ముద్దాయిలు 2 కేసుల్లో ముద్దాయిల కోసం 2 టీమ్స్ ఫామ్ చేశాం. జోన్ సిఐ ప్రవీణ్, జోన్ ఎస్ఐ శరత్ వీళ్ళ 2 టీమ్స్ ముద్దాయిల కోసం తిరుగుతూ ఉన్నారు. ఊర్లో కూడా పికెట్ పెట్టడం జరిగింది. ఒక ఎస్ఐ 10 మంది కానిస్టేబుల్స్ని స్పెషల్ పార్టీ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం గ్రామంలో ప్రశాంతంగా ఉంది. World class infrastructure, technical clubs, world class hostels. KL deemed to be university. సాయంత్రము మా వెంకటనాయనపల్లి గ్రామంలో చిన్న విషయం, అది పెద్ద విషయం కూడా కాదు, చిన్న గట్టు విషయంలో అతను ఒక వ్యక్తిని 2 సార్లు పోలీస్ స్టేషన్కి వచ్చి పంచాయతీ చేసి సీఏ గారు ఆ గట్టు మరసంగా వేసి పొండి ఆ గట్టు మీరు గెలకడం తప్పు, యథాస్థితిలో పెట్టని చెప్పి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఇంటికి పోయిన తర్వాత అతను 2 రోజులకు వేస్తాలి అని చెప్పేసి పోలీస్ సమక్షంలో ఒప్పుకొని ఊరికి వెళ్ళాడు. ఊరికి పోయిన తర్వాత అక్కడ ఇతను ఈ కళ్ళం దగ్గర నుంచి ఇంటికి ఎద్దులు పట్టుకొని పోతుంటే అక్కడే మాట వేసి అతని వెనక వచ్చి ఎంత విచక్షణ అంటే పశువును కూడా ఆ విధంగా నరకం, అంత ఇబ్బందుల్లో అతన్ని మాధవయ్యని నరకడం జరిగింది. ఆ మాధవయ్య గవర్నమెంట్ హాస్పిటల్లో కర్నూలులో సాగు బతుకుల మీద కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంతవరకు ఆ ముద్దాయిల్ని అరెస్టు చేయలే. ఆ ముద్దాయిల్ని ఖచ్చితంగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించి
ఊర్లో మిగతా వాళ్ళల్లో గ్రామంలోన మంచి చెడుకి ఆడవాళ్ళు పిల్లలు బిక్కుబిక్కుమంటున్నారు. అంటే వాళ్ళు మళ్ళీ గ్రామంలోకి వస్తే మా గ్రామంలో ఏ విధంగా బతకాలా, ఎట్లా జీవించాలా, సరిగా సమానస్తులము, అందరం వ్యవసాయ పనులకు గొర్రెలకు మంచి చెడులకు ఏ టైంలో అంటే ఏ టైంలో పోతున్నాము. ఇంత అన్యాయంగా క్రూరంగా నరకల్చినంత అవసరం అతనికి ఏమొచ్చింది? ఈ గ్రామ చరిత్రలో కూడా లేదు. అంత అన్యాయంగా నరికినందుకు అతని కుటుంబ సభ్యులు, ఆడవాళ్ళు మగవాళ్ళు అంత విచక్షణాయుతంగా నరికినందుకు వాళ్ళకి ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారు? దయచేసి పోలీసు వారు కూడా వాళ్ళకి ఎక్స్క్యూజ్ చేయకోకుండా వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి మా వెంకటాయనపల్లె గ్రామాన్ని కాపాడాలని చెప్పేసి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీసుల్ని అర్థించడం జరుగుతుంది. ఈ విధంగా భయంతోటిగా మేము ఏ పనులకు పోలేకుండా ఏం చేస్తారో అనే భయంతో కొట్టుమిట్టాడుతున్నాం. కావున అందరూ మీ ద్వారా పోలీసు వారికి తెలియజేయడం ఏంటంటే ఆ వచ్చిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆ గ్రామంలోకి వచ్చి వాళ్లకు ఎందుకు ఈ విధంగా చేసినామబ్బా, ఇంకొకసారి అంటే ఒక 10 తరాలు కాదు ఎక్కడ కూడా ఇటువంటివి జరగకోకుండా వాళ్ళని పోలీసులు శిక్షించాలని చెప్పేసి మేమందరం వచ్చి వాళ్ళకి తెలియజేయడం అనేది మీ ద్వారా పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెద్దవాళ్ళు ఎస్పీ గారు కానీ, ఐజీ వాళ్ళు కానీ, డీజీపీ వాళ్ళు కానీ ఒకసారి విజిట్ చేసి ఊరిని సందర్శించి గ్రామంలో వాళ్ళని కఠినంగా శిక్షిస్తారని చెప్పేసి మేము ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం. పోలీస్ పికెటింగ్ ఉంది, ప్రస్తుతం పోలీస్ పికెటింగ్ అయితే ఉంది. కాకపోతే పోలీస్ పికెటింగ్ అనేది ముఖ్యం కాదు, కానీ ఇప్పుడు ఇవి ఏ విధంగా మోసం చేసి నరికినారో ఎవరినైనా కానీ భయపెడతారు. అంటే ఒకరు సాక్ష్యం చెప్పనీకి వస్తే కూడా వాడిని కూడా చంపుతారేమో, వాడిని కూడా ఏమైనా చేస్తారేమో, వాని దగ్గరకు పోతే ఏమో, ఎక్కడ పోతే ఏమో. మా గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అనే తారతమ్యాలు లేవు. ఆ ఎలక్షన్ రోజు వరకు ఆ పార్టీలన్నీ. కావున ఇటువంటివి అందరం కలిసి మంచి జీవించే సమయంలో ఈ దురదృష్టకరాలు జరగడం చాలా మా అందరికీ ఇది. కావున మీ ద్వారా పోలీసులు మాత్రం వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయకూడదు, వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని మరొక్కసారి కోరుకుంటున్నాం. నా పేరు రామకృష్ణ, వెంకటనేనపల్లె. పొలం కట్టు విషయంలో తగాదా వచ్చింది మాధవయ్యకి, బోయే చెన్నయ్యలకు. అతను సమస్య ఎందుకని చెప్పేసి కేసు కంప్లైంట్ ఇచ్చినాడు సిఐ గారి దగ్గర. సిఐ సార్ కూడా స్పాట్కి వెళ్ళి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ని పంపించి చూసి ఎంక్వైరీ చేసి న్యాయం అన్యాయం విచారించి ఈ ప్రకారంగా వద్దు, మీరు గొడవలు సమస్యలు సృష్టించుకోవద్దండి అని చెప్పేసి సగం సగం చేసి పంచాయతీ చేసి సిఐ గారే పంచాయతీ చేసినారు. సిఐ గారే పంచాయతీ చేసిన తర్వాత మరుసటి రోజే దొడ్లో నుంచి అతను ఇంటికి వస్తూ ఉంటే సాయంత్రం వాళ్ళ కుటుంబం అంతా మూకుమ్మడిగా దాడి చేసి కత్తులతో విచక్షణారహితంగా ఘోరాతి ఘోరంగా నరకడం జరిగింది. అతని చావు బతుకుల్లో అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది. అతను కర్నూలు హాస్పిటల్లో చేర్చడం కూడా జరిగింది. కాబట్టి ఆ దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము సిఐ గారికి విన్నవించడానికి మా గ్రామస్తులం అంతా ఏకమై ఈరోజు వీటికి స్టేషన్ కాడికి రావడం కూడా జరిగింది. ఇది విషయము. కంపల్సరిగా దయచేసి పెద్దలైనటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఖచ్చితంగా వారిని శిక్షించాలని చెప్పేసి కూడా మేము మా గ్రామస్తులం అంతా కూడా ఏకమై కూడా వచ్చడం జరిగింది. ఖచ్చితంగా చేయండి. మా విన్నపం అదే, మా కోరిక అదే. ఏదో వాళ్ళు గ్రామ పెద్ద మనుషులు పోయి సేందండల్లో పంచాయతీ చేసి అన్ని పోలీసులు వేసేసి అందరూ చేసి పంచాయతీ తెంపేసి వచ్చినారు. తెంపేసి వచ్చినాక దండ సరిగ్గా ఎగేసి పెట్టు అని చెప్తే మూలిగినారు అందరితో వాళ్ళ తొడిగా. కానీ అది వాడికి గెలిచే కదా అన్నట్ట వాడు ఎద్దులు పట్టుకొని ఇంటికాడ చేనుకాడన్నా కొట్టినోడు కాదు. చేను ఊర్లో సందలో ఎవరు లేని చూసి ఎన్నికలు వచ్చి నరికి తండ్రి కొడుకు ఆడోళ్ళు నరికినారు. ఇంకా ఎవరు లేరు గ్రామాల మంది, వాడొక్కడే ఉన్నాడు. ఇప్పుడు వాడిని నరికి వాడు సాబతుకలు ఉన్నాడు కాబట్టి మా జనాలలో వాడిని నరికా ఇంకేదన్నా జరుగుతుంది ఎట్టా అన్నట్టు అందరం స్టేషన్కి వచ్చినాం. మేము స్టేషన్కి వచ్చి వాళ్ళని ఆధార్ చేసి మా కఠినంగా శిక్షించాలా. మా ఊర్లో ఏదో ఇలాంటివి జరగకూడదు. ఏదో అరుచుకుంటే కూడా నువ్వాయిలని దొబ్బినారు, కానీ రాళ్ళతో వేసుకున్నారు 2 రాళ్ళు, అంతవరకే. ఇటాడి కథలతో నరుకోలే. ఇట్లా మేము గొర్రె పిల్లలు అన్నీ పెట్టుకుంటే కూడా అవి మనం పెట్టుకున్నాం, వాళ్ళ ఏళ్ళకి ఏం లేవని మేము వాళ్ళు ఇలేపాలి అంటే కూడా ఊకనే ఉన్నాం. కానీ సంసారాలు చెడిపోతాయని ఇట్లా ఇట్లా జరగకూడదని కోరుతున్నాం. మేము మా ఇప్పుడు జరుగుతుందేమో ఏదో చెప్తాం మేము.
అందరూ వాళ్ళ ఒక్క ఇంటి వరకు ఏదో లేదని అందరు రాని అంటే బాగుండు. వాళ్ళు గుంపు కట్టుకొని వచ్చినారు నిన్న. ఇదేమో న్యాయం చేయాలని చెప్పినాము. దండ విషయము ఏదో దండకాడ అడుచులాడుకుంటే గ్రామం పెద్ద మంచం వల్ల పోయినాము. దండని చూసి సరిచేసి అంత క్లీన్గా పోలీసు వాళ్ళని తోడుకొని వచ్చి పోలీసు వాళ్ళ ఎదురుగా ఆ దండ క్లీన్గా పంచాయతీ కూడా చేసుకొని వచ్చిన తర్వాత 4 రోజులు అయిన తర్వాత ఆ పిల్లోడు ఏదో ఈయన ఎద్దులు పట్టుకొని వస్తామంటే వెనక నుండి వచ్చి ఆ పిల్లోడిని కొట్టి ఇలా బాధ పెట్టినారు. వేటకోడి వీళ్ళతో దాని గురించి వాళ్ళ స్టేషన్ కాడికి వచ్చి సారోళ్ళకు సారు ఆ పొద్దు మీరు వచ్చి చెప్తారు ఇట్లా పని ఇట్లా చేసినాడు, వాళ్ళని కొంచెం కఠినంగా కొంచెం శిక్షించండి అని చెప్పని. కానీ ఇప్పుడు స్టేషన్కి వచ్చినాం మేము. 56 ఏళ్ళ వయస్సు వచ్చింది ఇప్పటికి. ఎప్పుడు కట్టెలో కంపలో రాళ్ళు రప్పలతో కొట్టుకున్నాం, కానీ ఇటువంటి కొడేళ్ళు తీసుకొని నేను అక్కడ విన్నాడు చూడలేదు నా ఏమలో. దండాల గురించే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.